చింతా గారు, మీరు అనేక సందర్భాల్లో చెప్పారు, ఇప్పుడు కాదు 2 ఏళ్లకు ముందే చెప్పారు. మరి జ్యోతిష్యం ఏమన్నా వచ్చా, నిజంగా జ్యోతిష్యం ఫలిస్తుందా అది నాకు తెలియదు, కానీ మీరు చెప్పినటువంటి మాటలే ఈ పార్టీకి సంబంధించి చాలా చక్కగా అంచనా వేస్తూ వచ్చారు. ఏం జరగబోతోంది, ఏం జరుగుతుంది, ఎన్ని సీట్లు రాబోతున్నాయి, వాటిని ఏ రకంగా అమ్ముకుంటారు, ఇవన్నీ చెబుతూ వచ్చారు. మీ యాంగిల్ మీరు చెప్పారు, కానీ నాకు ఇంకో యాంగిల్ కనిపిస్తోంది ఇందులో. ఆయన మొత్తం 21 సీట్లలో 3 ముక్కలు చేసి, ఒకటేమో జనసేన నేతలకు ఒక 7 ఇచ్చారు, టీడీపీ నేతలకు ఒక 7 ఇచ్చారు, పారాచూట్ నేతలకు ఒక 7 ఇచ్చారు. అంటే పాలిటిక్స్లో లేక జనసేనలో ఎప్పుడైనా ఏ పార్టీలో అయినా వినిపించేది సామాజిక సమన్యాయం వినిపిస్తుంది. ఇక్కడ పొత్తులో సమన్యాయం చేసినట్టుగా నాకు కనిపిస్తుంది. సార్, మీకు సాక్షి వీక్షకులందరికీ వెరీ గుడ్ ఈవినింగ్, నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఇటీవల చేసిన 2 స్టేట్మెంట్స్ జన సైనికులు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ నిశ్చితంగా గమనిస్తే వాళ్ళకి విషయం అర్థమైపోతుంది. ఇటీవల ఆయన ఏం చేశారంటే, నేను ఎట్టి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు మాట జవదాటను అంటే చంద్రబాబు నాయుడు ఆదేశాలు మీరను అన్నారు. ఒక పార్టీ అధ్యక్షుడికి ఆయనే సుప్రీం కదా, అవును, ఆయనకి ఎవరో మాటకి జవదాటంటే ఆయన పైన ఇంకెవరో ఉన్నారని ఒప్పుకున్నట్టే కదా. ఈయన చంద్రబాబు కింద ఉన్నారు, ఆయన చెప్పినట్టు వింటారు, ఆయన సుప్రీం కాదంటారా? సుప్రీం చంద్రబాబు నాయుడు ఎట్టి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు చెప్పిన మాట జవదాటను అన్నారంటే ఒక సీనియర్ నాయకుడు, లేకపోతే పొత్తులో భాగంగా ఒక అతిపెద్ద పార్టీ నాయకుడు చంద్రబాబు అనుకోవచ్చు. అది సలహా అంటారు, సలహా అనాలి దాని, కానీ చంద్రబాబు నాయుడు మాట జవదాటను అన్నారు. ఓకే, సో ఇక్కడ ఆదేశం కింద మనం తీసుకోవాలి. ఖచ్చితంగా ఇది తెలుగుదేశం పార్టీకి పవన్ కళ్యాణ్ బినామీ అనే నా వాదనకి ఈయన కాదు పార్టీ సుప్రీం ఎప్పుడు కాదండి. గత 10 సంవత్సరాల ప్రస్థానం చూడండి. ఇప్పుడు ఏమన్నారు ఆయన, ఇంకో మాట, దశాబ్ద కాలం పాటు టీడీపీతో పొత్తు ఉండాల్సిందే అన్నారు. అవును, అంటే పార్టీ పెట్టి 10 సంవత్సరాలు అయిపోయింది, ఇంకో దశాబ్ద కాలం అంటే ఇంకా 3 ఎన్నికలు అయిపోతాయి. 24 అయిపోతుంది, 29 అయిపోతుంది, 34 కూడా అయిపోతుంది. సో 25 సంవత్సరాల ప్రస్థానం అయిపోయింది. మీరు ఎవరి కోసం పార్టీ పెట్టారు? మీ పార్టీలో బలమైన నాయకులను ఉండకుండా తరిమేస్తారు, బలోపేతం చేసే కార్యక్రమాలు చేయమంటే చేయొద్దంటారు. ఇప్పుడు పోతిన అంటే నాదెళ్ల మనోహర్ తర్వాత చెప్పదగిలే 4-5 పేర్లు ఏమైనా తీసుకుంటే మనము ఖచ్చితంగా అందులో పోతిన మహేష్ పేరు ఉంటుంది. అతనికి టికెట్ లేకపోతే ఇక్కడ మీరు కాపు ఓటు బ్యాంక్ మీద నిలబడి కాపు ఓటు బ్యాంకులో పిఠాపురంలో పోటీ చేస్తున్న మీరు కాపులకి న్యాయం చేయలేదు. ఇప్పుడు వైసీపీ 31 సీట్లు ఇచ్చింది, వైసీపీ సింగిల్ గా. కూటమి తరఫున 21 సీట్స్ వచ్చాయి. సో మీరు 10 సీట్లు అంటే మీరు వచ్చి కాపులను ఏదో ఉద్ధరిస్తారని, బీసీలను ఏదో ఉద్ధరిస్తారని, అధికారం దక్కని వర్గాలకి అధికారం తీసుకొస్తారని మీరు పార్టీ పెట్టి, మీరు కేవలం వైసీపీ కంటే మీరు 10 సీట్లు తక్కువ ఇచ్చారంటే మీరు ఏ కోణంలో మీరు న్యాయం చేయడానికి వచ్చారు? ఏ వర్గాలకి న్యాయం చేయడానికి వచ్చారు? మీరేమో 2 కుటుంబాల చేతిలోనే అధికారం ఉండిపోయింది, ఆ అధికారాన్ని కుటుంబాల చెర నుంచి విడిపించి పేద ప్రజలకు అప్పచెప్తా అన్నారు. మీరు ఎవరికి అప్పచెప్తున్నారు? చంద్రబాబు నాయుడుకి అప్పచెప్తున్నారు. మీరు పార్టీ పెట్టినప్పుడు చెప్పిన మాట ఒక్క మాట మీద కూడా మీరు నిలబడలేదు. మీరు చేసే ప్రతి మాట, ప్రతి ప్రకటన, ప్రతి కార్యాచరణ మీరు చంద్రబాబు నాయుడుకి మేలు చేసేందుకే ఉంది తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలకు కానీ, జనసేన పార్టీకి కానీ, జనసేనలో పొత్తులో ఉన్న బీజేపీ పార్టీ ప్రయోజనాల కోసం ఏ కార్యక్రమం మీరు చేయలేదు. ఇది పొత్తు ధర్మం కాదా మీరు అనుకుంటున్నట్టుగా? పొత్తు ధర్మంలో భాగంగా బీజేపీ నాయకులకు ఇవ్వాల్సి వస్తుంది, టీడీపీ నాయకులకు ఇవ్వాల్సి వస్తుంది, సొంత పార్టీకి కొంత అన్యాయం చేయాల్సి వస్తుంది. అలా చేశారని అనుకోవడానికి లేదు. 10 సంవత్సరాలలో మీ దగ్గర పట్టుమని 50 సీట్లో పోటీ చేసే అభ్యర్థులు మీరు లేరంటే మీరు అసలు జనసేన పార్టీ ఆఫీస్ కార్యాలయానికి మీరు ఎన్ని రోజులు వస్తున్నారే? సరే, యాక్చువల్గా చెప్పాలంటే గత ఎన్నికల్లో 136 స్థానాల్లో జనసేన పోటీ చేసింది. 35 స్థానాల్లో 15,000కు పైన ఓట్లు వచ్చాయి. కరెక్ట్. నాయకులు లేకుండా ఏం లేరు, ఉన్నారు. 35 స్థానాల్లో 15,000కు పైగా ఓట్లు వచ్చాయి. మరి నాయకులు లేకుండా ఏం లేదు, ఆయనకు వచ్చిందే 21. 35 స్థానాల్లో 15,000కు పైగా ఉన్నప్పుడు ఆ 35 స్థానాలు 35 కాకపోతే ఆ 20 స్థానాలు ఏ 15,000కు వచ్చాయో 15,000 పైన కొన్నిట్లో 40,000 కూడా వచ్చాయి. తీసుకోలేకపోయారు ఇక్కడ చెప్తున్నా కదా, ఆయన ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు మాట జవదాటను అంటేనే మేము అర్థం చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పనిచేసే పార్టీ అంటే జనసేన పార్టీ అధ్యక్షుడు కాదు, చంద్రబాబు నాయుడు పార్టీ పెడితే ఈయన బినామీగా ఉన్నాడని. ఈ రోజు వరకు కూడా అంటే మీరు ఏమని చెప్తున్నారు, ఎన్నికలంటే ఆషామాషి కాదు, రోజుకి కొన్ని 100 మందికి భోజనాలు పెట్టాలి అని చెప్తున్నారు కదా. అది ఎప్పుడు తెలిసింది మీకు? 2019లో తెలిసింది కదా, అప్పుడే చెప్పాలి కదా మీరు.
ఓకే అప్పుడే చెప్పాలి కదా, ఇంతమంది ఆశలు, ఇంతమంది డబ్బు ఖర్చు, శ్రమ, సమయం వృధా చేయకూడదు కదా మీరు. ఎప్పుడు చెప్పాలి? ఎన్నికలంటే ఆషామాషి వివరం కాదు. 25-30 కోట్లు పెట్టుకోవాలి, 1000 మందికి మీరు భోజనాలు 2-3 నెలలు పెట్టగలిగే స్థాయిలో ఉండాలి అని చెప్పాలి. అప్పుడు చెప్పేసేసి వీళ్ళందరూ వెళ్ళిపోయారు కదా. సరే అప్పుడు చెప్పలేదు. సరే ముత్తంశెట్టి కృష్ణారావు గారు అని అవనిగడ్డ పోటీ చేశారు. జనసేన పార్టీకి విజయవాడలో కార్యాలయం లేకపోతే ఆయన కార్యాలయం రీమోడలింగ్ చేసి ఆయన ఇచ్చారు. జనసేన ఆయన ఆఫీస్కి వచ్చిన ప్రతి ఒక్కరికి ఆయన సంవత్సరం పాటు భోజనాలు పెట్టారు. మరి ఆయనకి ఎందుకు ఇవ్వలేదు? ఆయన ప్రూవ్డ్ కదా, ఆయన భోజనాలు కూడా పెట్టారు కదా మీరు చెప్పిన లెక్క ప్రకారం. సో మీరు మీరు చెప్పింది ఒక మాట, అది బంగారు అక్షరాలతో రాసుకోవాలి జన సైనికులందరూ. చంద్రబాబు నాయుడు మాట జవదాటను. ఓకే. సో జనసేనలో ఏం జరిగినా కానీ చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకే జరుగుతుంది. నేను జనసేన పార్టీ అప్పుడు మీరు చెప్పిన ఆయన చీఫ్ కాదంటే పార్టీ నాయుడు కదా, పార్టీ అది కాదండి. చంద్రబాబు నాయుడు మాట జవదాటని పార్టీ పెట్టింది ఆయన, పార్టీ అధ్యక్షుడు ఆయన, పార్టీని నడిపిస్తోంది ఆయన, పొత్తులు కుదిర్చింది ఆయన, టికెట్లు ఇస్తోంది, బీఫామ్లు ఇస్తోంది ఆయన. నేను వేరే పార్టీ అధ్యక్షుడు మాట జవదాటని అంటే ఈయన అధ్యక్షుడు ఎందుకు? ఇంకా నేమ్ సేక్ పార్టీ అని అర్థమైపోతుంది కదా. అంతకంటే అది కూడా అర్థం కాలేకపోతే జనసేనకు స్పృహ లేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు స్పృహ లేదు. విజయవాడ వెస్ట్ ఏమనుకుంటున్నారు మీరు? పోతిన మహేష్కి ఇవ్వకుండా అక్కడ అంటే చాలా కాలం నుంచి వెయిట్ చేసిన పార్టీ కోసం మీరు అన్నారు కదా, ఒక 10 మంది పేర్లు తీసుకుంటే అందులో డెఫినెట్ గా నాదెళ్ల మనోహర్ తర్వాత 5 మంది పేర్లు డెఫినెట్ గా ఆయన పేరు ఉంటుంది. ఎందుకు రాలేదంటే ఇప్పుడు ఆయనకి చెప్తున్నాను కదా, మరి అక్కడ సుజనా చౌదరి గారు ఆయన కావాలి సీటు ఇచ్చేయాలి. పోతిన మహేష్ గారు ఏమన్నారు, కనీసం సోము వీర్రాజు గారికి ఇచ్చినా నేను సంతోషంగా తప్పుకునేవాడు అన్నారు. ఆ మాత్రం అంటే మీరు ఒకవేళ అభ్యర్థిని తప్పిస్తున్నానంటే పిలిచి కూర్చుని మాట్లాడటం, ఇది పరిస్థితి, ఏం చేయమంటారు? అభ్యర్థి అభిప్రాయం తీసుకుంటే మీరు నన్ను తప్పించినా పర్వాలేదు, మన సోము వీర్రాజు గారికి ఇవ్వండి అని చెప్పారనుకోండి, అప్పుడు అది వేరే. అది కదా మీరు పార్టీ నడపాల్సిన తీరు. అంతా ఏకపక్షము, ఎవరితో మాట్లాడరు, పిలిచి కూర్చోబెట్టుకుని డిస్కషన్స్ లేదు. పార్టీ కార్యాలయానికి వచ్చేది ఏడాదికి 2 సార్లు, ప్రజలతో కలవరు. ఇదే పార్టీ నడపడం నాకైతే అర్థం కాదు. రైట్. మీరు చెప్పినటువంటి కామెంట్స్ గురించి ఒకసారి పోతిన మహేష్ గారితో మాట్లాడదాం.